హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అన్నీ మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకైతే యూజ్ అయ్యే టిప్స్ కూడా ఉంటాయి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేశానండి. అవి మార్నింగ్ అయితే పంపించేసేయాలి వాళ్ళకి. కాబట్టి నేను ఎలా స్టిచ్ చేశాను, శారీస్ ఎలా ఉన్నాయి, శారీస్ అయితే చాలా బాగున్నాయి. మీకు అన్ని శారీస్ వాటి మీద బ్లౌజెస్ అన్నీ చూపిస్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదేనండి. శారీ చూడండి ఎంత బాగుందో. మొత్తం అద్దాలు వచ్చేసింది శారీ. అలాగే మొత్తం శారీ అంతా ఇలా వచ్చేసింది. ఈ శారీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక సూది ఇరిగిపోయింది. ఎందుకో చెప్తాను. ఇప్పుడు బ్లౌజ్ కూడా చూడండి, సరేనా? బ్లౌజ్ చూడండి. ఈ నెక్ దగ్గర అన్నీ ఉన్నాయండి మిర్రర్స్. ఇవి ప్లాస్టిక్ కాదు, మొత్తం మిర్రరు. నేను దీనికి ఇలా మిర్రర్స్ వచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే, ముందు బ్లౌజ్ అంతా లైనింగ్ అయితే కట్ చేసేసుకొని ఈ మిర్రర్స్ వచ్చాయి కదా, దీని మీద మొత్తం పెట్టి అతికిచ్చేసుకోవాలి. గమ్తో అతికిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక మొత్తం లైనింగ్ అంతా కట్ చేసుకొని తర్వాత ఇక్కడ దగ్గరగా మనం గోటు వేసుకునేడానికి ఎక్కడ దగ్గరగా ఉన్నాయో చూసి మొత్తం అయితే హ్యాండ్తో తీసేసుకోవాలండి. ఒక్కటి పడిందా మిషన్ రిపేర్కే వస్తుంది. మళ్ళీ 500,000 అవుతుంది రిపేర్కి మనకి. ఓకేనా? చాలా ఇబ్బంది పడాలా అమౌంట్ కన్నా. కాబట్టి ఇలా మొత్తం అతికిచ్చినప్పుడు నేను మొత్తం పెరికేశాను చూడండి. ఇక్కడంతా మొత్తం పెరికేశాను నేనైతే అద్దాలు. కాబట్టి ఇలాంటి కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మిషన్లో పడితే ఇంకేం లేదు. ముందు గమ్ అతికిచ్చేసేయండి. తర్వాత మొత్తం కట్ చేసేసి మీకు అడ్డం వచ్చేటి వేటన్నీ పెరికేసి తర్వాత అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకేనా? ఇదైతే ఒక శారీ. ఇంకొక శారీ వచ్చేసి వాళ్ళదేనండి. ఇవి వయసులో ఉన్న వాళ్ళది కాదు, కొంచెం పెద్ద ఆవిడది. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉందంట, అందుకని ఈ శారీస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఇంకొక శారీ అయితే ఇదండి. దీనికి బ్లాక్ చూడండి, బ్లాక్ సిమెంట్ కలరు మిక్సింగ్ అయితే ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి. చూడండి, చిక్క వచ్చేసింది ఈ విధంగా. శారీ మీదకి బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి కూడా ఈ విధంగా అయితే ఇచ్చేసానండి. ఒక హ్యాండ్కి ఒక కలర్, ఒక హ్యాండ్కి ఒక కలర్ ఇచ్చారు వాళ్ళు. చూడండి, ఇదైతే దాని మీద బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సేమ్ అలాగే చేశాను. దీనికి కూడా గమ్తో అతికిచ్చేసి పెరికేసాను అన్నీ. ఓకేనా? ఇప్పుడు ఇంకొక శారీ కూడా చూద్దాము. ఈ రెండు శారీస్ ఒకటండి, ఒక కస్టమర్వి. అవి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇంకొక సింగిల్ కస్టమర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇవి అయితే చూడండి, శారీ బాగుంది కదా, కట్ వర్క్ శారీ. మీకు ఫాల్ కూడా వేసేసాను. ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది. మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే వచ్చేసిందండి. చూడండి, బ్లౌజు హ్యాండ్స్కి వచ్చి కట్ వర్క్ ఇచ్చేసారు. మామూలుగా వీళ్ళైతే పైపింగ్ వేసుకుంటారు, కానీ పైపింగ్ రాదు కాబట్టి కట్ వర్క్ పెట్టేశాను. నెక్ కూడా ఈ విధంగా, ఇది పైపింగ్ కాదండి, నేను నార్మల్గానే స్టిచ్ చేశాను. చాలా సన్నగా చూడండి, ఫినిషింగ్ ఎంత బాగుందో. నేను పైపింగ్ అయితే వేయలేదండి. ఇది క్లాత్ పల్చగా ఉంది కాబట్టి ఇలాంటి వాటికి మీరు పైపింగ్స్ వేయకండి. ఎంత వీలైతే అంత సన్నగా అయితే మీరే కుట్టుకోండి. పైపింగ్స్ వేస్తే తెల్లగా బయటకు అనేది కనిపిస్తాయి. ఓకేనా? ఆ శారీ మీద బ్లౌజ్ అయితే ఇదేనండి, శారీ మీద బ్లౌజు. ఓకేనా? ఇవైతే ఒక అక్కది, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ట్రెండింగ్ శారీ అండి. మీకు తెలుసు కదా, ఇంకా ట్రెండింగ్ శారీ ఎక్కడ చూసినా ఈ ట్రెండింగే నడుస్తూనే ఉంది. ట్రెండింగ్ శారీ మొత్తం ఈ విధంగా అంతా. ఇవంతా స్టోన్స్ అండి. నేను ఫాల్స్ అయితే వేయలేదు, పోతాయి మిషన్లో. కాబట్టి ట్రెండింగ్ శారీ. దీని మీదకి ఆపోజిట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. ఈ విధంగా చూడండి, చాలా బాగుంది కదా బ్లౌజు. మొత్తం మిర్రర్స్ ఇవన్నీ.
మొత్తం మిర్రర్సే. దీనికి కూడా సేమ్ నేను అలాగే చేశానండి. గమ్ కటింగ్ చేసేసి గమ్ముతో అతికిచ్చేసేసి తర్వాత నాకు లైనింగ్ ఒరిజినల్ కట్ చేసేసాక ఎక్కడెక్కడ అడ్డుగా ఉన్నాయో మొత్తం స్టోన్స్ పెరికేసి తర్వాత నేను స్టిచ్చింగ్ చేశాను. మీరు కూడా అలాగే చేసుకోండి, ఓకేనా. ఇదైతే దీని మీద బ్లౌజు. దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళు. ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను. దీనికి కూడా అంతేనండి, పైపింగ్ అయితే వేయలేదు, సన్నగా ఈ విధంగా గోట అయితే వేసేసాను. రెడీమేడ్ థ్రెడ్స్ అయితే పెట్టేశాను, ఓకేనా. ఇవైతే ఒక్కొక్కటి, ఈ శారీ ఇది ఒక్కొక్కటి, ఓకేనా. ఇప్పుడు ట్రెండింగ్ శారీ మనకు తెలుసు కదా, చూపిస్తా చూడండి. టట్టడాయ్ శారీ, ట్రెండింగ్ శారీ. ఏడ చూసినా ఈ శారీసే, ఎక్కడ చూసినా ఈ లంగా ఓనీలే. ఈ శారీస్ నేను కూడా ట్రై చేయాలి. లంగా ఓనీ బాగుంటుంది, చాలామంది వేసుకున్నారు, చాలా బాగున్నాయి వీటికి చూడండి ఫాల్స్ కూడా వేసేసాను. ఒకటండి, ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కుట్టించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓవర్లాక్ వేయించుకోండి. ఓవర్లాక్ వేయకుండా ఉంటే ఈ శారీ మీద బ్లౌజ్ అసలు పనికిరాదండి, పీసిపోతుంది, థ్రెడ్స్ అనేటివి వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి శారీస్ మీదకి బ్లౌజులు కుట్టించుకునేటప్పుడు ఓవర్లాక్ అయితే చేయించుకోండి, చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు వస్తుంది మనకు బ్లౌజ్ అనేది, ఓకేనా. ఇప్పుడు ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసిందండి బ్లాక్ విధంగా, చాలా బాగుంది కదా. దీనికి కూడా పైపింగ్ వేయలేదండి, నేను పైపింగ్ వేయకుండా ఈ విధంగా పైపింగ్ లాగే సన్నగా అయితే వేసేసానండి నేను. చూడండి పైపింగ్ లాగే ఉంటుంది, నీట్గా వేసేసాను. ఇలా హ్యాండ్స్కి కూడా పైపింగ్ లాగే వేసేసానండి. ఎందుకంటే పైపింగ్ ఎందుకు వేయలేదని మీరు అనుకోవచ్చు. ఈ శారీస్ పల్చగా ఉన్నాయి, అది థ్రెడ్ వైట్గా ఉంటుంది కాబట్టి అసలు బయటికి తెల్లగా కనిపిస్తాయి కాబట్టి నేను పైపింగ్ అనేది యూస్ చేయలేదు. అన్నిటికీ ఇలాగే సన్నగా పైపింగ్ లాగే వేసేసాను. ఇదండి దాని మీద బ్లౌజు. కలర్స్ థ్రెడ్స్ పెట్టేశాను. దీని మీద అసలు క్లాతే మిగలలేదు నాకు, చాలా తక్కువ ఇచ్చారు క్లాత్. ఇలా పైపింగ్ వేసేసుకొని బ్లౌజెస్ ఇచ్చినప్పుడు పైపింగ్ ఇలా వేసి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోండి, ఓకేనా. అప్పుడు చూడటానికి లుక్ కూడా బాగుంటుంది. వాళ్ళకి చెప్పండి, ఇలా ప్లెయిన్ వచ్చినప్పుడు బ్లౌజెస్ అక్క అది ఆపోజిట్ ఉంది, ఇలా పైపింగ్స్ వేసుకోండి అక్క, చాలా బాగుంటాయని మీరు చెప్పండి కస్టమర్స్కి. ఇవేం చెప్పింది, దీనికి ఏదైనా డిజైన్ పెట్టండి, ఈ క్లాత్కి డిజైన్ పెడితే అది నిలబడదండి, అసలు వేస్ట్ అక్క, పైపింగ్ పెట్టుకోక్క, చాలా బాగుంటుంది. ఇది ప్లెయిను, మల్టీ కలర్స్ ఉన్నాయి, వేసుకోవడం వల్ల లుక్ బాగుంటుందని నేను చెప్తే సరే అలాగే పెట్టండి అన్నారు. చూడండి ఎంత బాగుందో. కాబట్టి కస్టమర్స్కి మీరు కూడా సజెషన్ ఇవ్వండి, వాళ్ళు ఏది చెప్తే అది పెట్టగాకండి, క్లాత్ని బట్టి డిజైన్స్ ఉంటాయి, ఓకేనా. ఇది అయిపోయింది. ఇదే అక్కదే ఇప్పుడు ఇంకొక శారీ అండి. శారీ ఇలా వచ్చేసింది, వావ్ చాలా బాగుంది శారీ. ఇలా కట్ వర్క్ ఇచ్చేసాండి. నేను ఫాల్ అయితే దీనికి వేయలేదు, వేస్తే ఇంకా నా మిషన్ గోయిందా, అందుకని నేను ఫాల్స్ వేయలేదు. అంచులు అయితే కుట్టేశాను, రెడీగా అయితే పెట్టేశాను అంచులు కుట్టేసి, ఓకేనా. దాని మీద బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసిందండి. దీనికి అతుకులు పడ్డాయి చూడండి, ఓ ఇందా ఎన్ని ఉన్నాయి అతుకులు. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. అంతేనండి శారీస్, ఇవన్నీ శారీస్ అన్నీ కస్టమర్స్ డే, రేపు మార్నింగ్ అయితే పంపించేసేయాలి వాళ్ళకి, ఓకేనా. మీకు చెప్పాను కదా ఓవర్లాక్ అయితే వేయించుకోండి అని చెప్పి, నేను కూడా అలాగే ఓవర్లాక్ అసలు నేను వాళ్ళకి చెప్పలేదండి. చూడండి అన్నిటికీ ఓవర్లాక్ అయితే వేసేసాను నేను విధంగా. కాబట్టి మీరు కూడా వేయించుకోండి, అప్పుడు మనకి బ్లౌజెస్ అనేటివి ఎక్కువ రోజులు వస్తాయి.
ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? వెళ్తూ ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళందరూ మన ఛానల్ని ఫాలో అయిపోండి. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగే ఉంటాయి వీడియోలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.